నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం కామన్ మెథడాలజీలో అంటే కామన్ పెడగాగిలో సెకండ్ వీడియో చేసుకుంటున్నామండి. ఒకసారి చూసినట్లయితే మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్సిఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండి. దీంట్లో నుండి మనకు ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు అక్యురేట్ అనేది లేదు, ఛాన్సెస్ మాత్రమే. కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులకు ఇది మనకు దాదాపుగా ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళ ఇద్దరికి కూడా పనిచేస్తుందంటే అంటే వాళ్ళకు యూజ్ అవుతుంది. ఓకే అండి, మీరు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కింద మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వాటికి సంబంధించినటువంటి లింక్లో మీరు జాయిన్ అయితే మీకు డైలీ మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ కానివ్వండి, నోటిఫికేషన్స్ అనేటువంటివి మనం దాంట్లో పంపిస్తున్నామండి. ఓకే, మనం ఇప్పుడు చూసినట్లయితే సెకండ్ క్లాస్ ఈరోజు మనకు ఫస్ట్ క్లాస్ వచ్చేసి బ్లూమ్స్ టాక్సానమీ, బ్లూమ్స్ వర్గీకరణ. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరికి కూడా అర్థమయ్యేటట్టు క్లాస్ ప్రొవైడింగ్ అనేది జరుగుతుంది. ఓకే అండి, మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇది మనకు అంటే ఇప్పుడు మనం చదివే అన్నిట్లో ఉంటాయి. ఎన్సిఎఫ్ 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రతి ఒక్క పెడగాగిలో ఉంటాయి బుక్స్లో. కానీ మనం ఏ బుక్స్లో నుండి తీసుకున్నామంటే డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ పెడగాగి ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎట్ ప్రైమరీ లెవెల్, దీంట్లో నుండి తీసుకుంటున్నాము. ఎందుకంటే మీకు రిఫరెన్స్ కూడా చెప్పాలి కాబట్టి మీరు దీని తర్వాత కూడా చదువుకోండి, లేకపోతే మీరు రాసుకుంటే బెటర్ అండి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 అండి. నెక్స్ట్ చూద్దాం. దీంట్లో మనకు మేజర్లీ ఇవి ఇంపార్టెంట్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు మనకు అకాడమీ బుక్లో ప్రామాణికం స్టాండర్డైజ్ ఏదైతే ఉందో అవే చెప్తున్నాము, అంత అన్నెసెసరీ చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, చూద్దాం. ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్ కీపింగ్ ద చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్, లెర్నింగ్ స్టైల్ ఎక్సెట్రా. ఏంటిది? ఇన్ మైండ్, మనం మైండ్లో ఏముండాలంట, పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్, తర్వాత లెర్నింగ్ స్టైల్, వాడు ఏ విధంగా నేర్చుకుంటాడు ఏంటిది అనేటువంటివి దానివి మనకి ఇచ్చారు. మైండ్ అండ్ ఆల్సో కీపింగ్ ద చైల్డ్ ఇన్ సెంటర్, పిల్లవాడికి మనము ఏంటిది, మనకు చైల్డ్ సెంటర్ మెథడ్ అయి ఉండాలి. మనము ఎట్లా ట్రైపోలార్ ప్రాసెస్ అంటే ఏంటిది, మనకు టీచర్, స్టూడెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, మనకు యూనిపోలార్ అంటే ఏంటిది, ఓన్లీ టీచర్, ఇక మళ్ళీ టీచరే, ఇక మళ్ళీ స్టూడెంట్ నుండి మనకు రాదు. తర్వాత ఏమొచ్చింది, మనకు బైపోలార్ వచ్చింది. ఏంటిది, టీచర్ అండ్ స్టూడెంట్ వచ్చింది, ఇవి ఇద్దరు. తర్వాత మనకు ట్రైపోలార్ వచ్చింది. అవునా కాదండి? మీరు చూడండి, ట్రైపోలార్ని ఎవరు చేశారు, యూనిపోలార్ ఎవరు, అవన్నీ కూడా మీరు చూడాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, గైడింగ్ ప్రిన్సిపల్స్, అవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది, కరికులం షుడ్ బి చైల్డ్ సెంటర్డ్. ఏంటిది, మనకు ఆ కరికులం ఏదైతే ఉందో అది మనకు ఏంటిది, చైల్డ్ అంటే వానికి ఏదైతే అవసరమో, వాడి యొక్క నీడ్స్ ఏదో ఉందో వాని యొక్క ఎబిలిటీస్ని పెంచే విధంగా మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ నాలెడ్జ్ కాన్స్టిట్యూషన్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ స్టూడెంట్స్. ఇక్కడ మనకు దీని యొక్క అర్థం ఏంటిదంటే, మనకు జ్ఞాన నిర్మాణం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన నిర్మాణం అనేది మనకి ఎక్కడ నుండి వచ్చిందంటే ఇది జ్ఞాన నిర్మాణం. అలాగే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అని మనము గుర్తుపెట్టుకోండి. ఎన్సిఎఫ్ 2005 అనేది నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ని మనకు ఏంటిది సజెస్ట్ చేసింది. అంటే వాని యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉండాలి అంటే అది డైలీ లైఫ్లో యూజ్ కావాలి. ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటే నెక్స్ట్ డే కూడా అది వానికి లింకేజ్గా యూస్ అయ్యి ఎట్లా ఉండాలి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది ఒకదాని తర్వాత అనేటువంటిది ఉండాలి. కాబట్టి మనకు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది పిల్లవాడిలో ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే మనకు ఇక్కడ ఇచ్చాను, కానీ మనం తెలుగులో కూడా చేస్తున్నాం కాబట్టి తెలుగు మీడియం మిత్రులకు కూడా మీరు అంటే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ మన బుక్లో ఏవైతే ఇచ్చారో అవే నేర్చుకుందామండి, అన్నెసెసరీ వద్దు. ఓకే, ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి రోట్ మెమొరైజేషన్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ షుడ్ బి మీనింగ్ఫుల్. అంటే ఏంటిది, బట్టి విధానాన్ని మనం ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి, నెగ్లెక్ట్ చేయాలి. వానికి ఎట్లా బోధన అవ్వాలి, అర్థవంతంగా అంటే ఏంటిది, మనకు మీనింగ్ఫుల్గా మనము వానికి ఇన్పుట్ చేయాలి నాలెడ్జ్. ఓకే,
ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. రోట్ మెమొరైజేషన్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి, వానికి లైఫ్లో ఉపయోగపడేటట్టే ఉండాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్, స్టూడెంట్స్ షుడ్ బి ఆల్సో టు లర్న్ మీనింగ్ఫుల్లీ త్రూ మ్యూచువల్ ఇంటరాక్షన్స్, ఎక్స్ప్లోరేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ అనాలిసిస్. ఓకే, మనం చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ షుడ్ ఆల్సో అంటే ఏంటిది, మీనింగ్ఫుల్గా ఎట్లా నేర్చుకుంటారు, మ్యూచువల్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటిది, పరస్పర చర్యలు, లేదా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటిది, వాళ్ళ యొక్క సరౌండింగ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ తోటి, అనాలిసిస్ తోటి, ఇవన్నీ కూడా మనకు ఈవీఎస్ ప్రొవైడ్ చేస్తుందండి. వై టు టీచ్, హౌ టు టీచ్, వాట్ టు టీచ్ అనేటువంటి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మనకు పెడగాగిలో చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఓకే, చూద్దాం ఒకసారి. ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ ఏంటిది, ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్స్ మదర్ టంగ్, ఇక్కడ చూడండి, మదర్ టంగ్ షెల్ ఐడెంటిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్స్ అండ్ యూటిలైజ్ దెమ్ ఇన్ దేర్ లెర్నింగ్. ఏంటిది, మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయ్యి ఉందండి. మదర్ టంగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనము తెలుగు స్టేట్లో ఉన్నాం కదండి, మనకు తెలుగు అనేది మదర్ టంగ్ కాబట్టి టీచింగ్ మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మదర్ టంగ్లోనే ఉండాలి. ఇప్పుడు మనము పంజాబ్లో పోతే అది పంజాబీ వాళ్ళకు టీచింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది పంజాబీలో ఉండాలి. తమిళ్ ఇలా ఇచ్చారండి. ఎందుకు అంటే మనం ఐడెంటిఫై చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్స్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత వాటిని యూటిలైజ్ దెమ్ ఇన్ దేర్ లెర్నింగ్, వాటిని వాళ్ళ యొక్క సరౌండింగ్స్ని, వాళ్ళ యొక్క అక్వైజేషన్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తూ బోధన చేయాలి. మనకు రాని ఇంగ్లీష్ని, మనకు రాని ఇంకా వేరే దాన్ని రుద్ది ఆగం కావద్దు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసినట్లయితే మనకు చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఇన్ మ్యూచువల్ ఎన్విరాన్మెంట్ బై యూటిలైజింగ్ దేర్ ఇన్నేట్ ఎబిలిటీస్. వాట్ ఈస్ ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే మనకు బై బర్త్ వచ్చేటువంటి ఎబిలిటీస్ని మనం ఇన్నేట్ ఎబిలిటీస్ అంటాము. ఓకే, మ్యూచువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది, మనకు ఏంటిది, మన ఎన్విరాన్మెంట్ని యూజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఇన్నేట్ ఎబిలిటీస్ని యూజ్ చేస్తూ వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే, తర్వాత సెవెంత్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం చేసాం కదండి, మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. తర్వాత టెక్స్ట్ బుక్ అనేటువంటివి ఎలా ఉండాలి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే జ్ఞాన నిర్మాణంకై ఉపయోగపడేటట్టు ఉండాలి. టెక్స్ట్ బుక్స్ అనేవి అర్థవంత అభ్యసనాన్ని తీసే విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎయిత్కి వచ్చేసినట్లయితే వితౌట్ లిమిటింగ్ టు లెర్నింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ అంటే మనం టెక్స్ట్ బుక్కే పరిమితి కావద్దు. ఓకే, ఫర్ దేర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ సఫిషియంట్ ఆపర్చునిటీస్. ఓకే, ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. వితౌట్ లిమిటింగ్ టు లెర్నింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ దేర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ సఫిషియంట్ ఆపర్చునిటీస్. ఓకే అండి, మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్కే పరిమితం కావద్దు, వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఉపయోగపడాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ద లెర్నర్స్ కల్చర్, ఎక్స్పీరియన్సెస్ అండ్ లోకల్ ఎలిమెంట్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మనం చైల్డ్ సెంటర్డ్ ఆర్ లెర్నర్ సెంటర్డ్గానే నేర్పించాలి. ఓకే, వాళ్ళ యొక్క కల్చర్, సంస్కృతి, తర్వాత వాటి యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాలు, లోకల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, మనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ నీడ్స్ అండ్ లోకల్ ఇంట్రెస్టెడ్ ఆధారంగానే కరికులం అనేది డిజైన్ అయి ఉండాలి, సిలబస్ డిజైన్ అయి ఉండాలి, మదర్ టంగ్లోనే టీచ్ చేయాలి, అలాగే లెర్నర్ సెంటర్డ్ అయి ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొన్ని ఒక 3 ఉన్నాయి, 3 అయిపోయినాక చూద్దాం. తర్వాత 10th పాయింట్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ లెర్నింగ్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ కాంప్రిహెన్సివ్లీ అండ్ కంటిన్యూస్లీ. మనకు ఆల్రెడీ తెలుసు సిసి చాలా యూస్ఫుల్ అవుతుంది, కొంచెం చూద్దాం. తర్వాత ఎగ్జామినేషన్ షెల్ బి మేడ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తర్వాత సింప్లిఫైడ్గా అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా రాసే విధంగా ఉండాలి. షుడ్ బి మేడ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ టీచింగ్. మనము ఎస్ఏ అంటాం కదండి, ఎఫ్ఏ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే అండి, ఇవి 4 అంటే ఇయర్కి 4 ఉంటాయి, ఇవి మనకు 2 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్, దేర్ షుడ్ బి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్.
కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది మనకు టెక్స్ట్ బుక్స్ అంటే మన టెక్స్ట్ బుక్ తయారీలో ఉండాలి. తర్వాత వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉండే విధంగా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఆఫ్ స్కూల్స్ అంటే మనము ఎడ్యుకేషన్లో ఏ ప్రోగ్రామ్ కానివ్వండి, ఏ యాక్టివిటీ చేసినా కానీ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే అండి. ద లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ షుడ్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ షుడ్ హెల్ప్ ఫర్ వరల్డ్ పీస్. ఓకే, మనకు విలువలు అలాగే ప్రపంచ శాంతి కొరకై పాటుపడేలా అంటే వాటికి అందే విధంగా విద్య అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనకు NCF 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్ అండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 100% మనకు పెడగాగిలో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం కొన్ని ఏంటిది NCF 2005 గైడింగ్ లైన్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్ అని కొన్ని ఉన్నాయి, చూద్దాం. కనెక్టింగ్ లాంగ్వేజ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్ అంటే మనకేంటిది స్కూల్కే పరిమితం కావద్దు. ఓకే, నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద రోడ్ మెమొరైజేషన్ని తగ్గియాలి, మీనింగ్ఫుల్ని పెంచాలి. ఓకే, నెక్స్ట్ ఎన్రిచింగ్ ద కరికులం షుడ్ ప్రొవైడ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ రాదర్ దెన్ రిమైనింగ్ టెక్స్ట్ బుక్ సెంట్రిక్. టెక్స్ట్ బుక్కే పరిమితం కావద్దు. కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ అంటే డైలీ లైఫ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి తోడ్పడేటువంటి కరికులం అండ్ సిలబస్ని డిజైన్ చేయాలి. నెక్స్ట్ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్, మనం అందరికీ తెలుసు ఇది. నెక్స్ట్ నర్చరింగ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై క్యారింగ్ కార్నర్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీ యొక్క వాటిని అంటే మన డెమోక్రటిక్ కంట్రీ కదండి, వాటికి అన్నిటికీ అనుకూలంగా ఉండాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే మీకు ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నాం. NCF మనకి ఈరోజు అయింది. నెక్స్ట్ క్లాస్లో వేరే అంశంతో కలుద్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయండి, అలాగే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.